అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, నేటి మన ధ్యానాంశము పట్టుదలతో నా మాటలు పట్టుకొనుడి. పట్టుదలతో నా మాటలు పట్టుకొనుడి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? యెహోవా తండ్రి ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు. ఇక్కడ నా హృదయం పట్టుదలతో హృదయము యేసయ్య మాటలనే మన హృదయము పట్టుదలతో పట్టుకొనవలను. అంతేకాదు ఆయన ఆజ్ఞలను కూడా గైకొనవలను. ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల మనము బ్రతుకుదము. ఈ లోకంలో చాలామంది బ్రతుకుతారండి, కానీ జీవించే వాళ్ళు తక్కువ. జీవించే వాళ్ళు ఎలా జీవిస్తారు? యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. జీవించే వాళ్ళు తక్కువ, మనకి ఇక్కడ బ్రతికే వాళ్ళు ఎక్కువ. కాబట్టి నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు. నీవు జీవించాలి అంటే ఏం చేయాలి? యేసయ్య వాక్యాన్ని హృదయంలో గట్టిగా పట్టుకొనవలను. దేవుని వాక్యాన్ని, యేసయ్య హృదయాన్ని గట్టిగా పట్టుకొనవలను. పట్టుదలగా ప్రార్థించవలను. రెండోది ఏంటంటే, మొదట ఆయన వాక్యమును మన హృదయంలో గట్టిగా పట్టుకొనవలను. రెండవది ఆయన వాక్యమును హృదయంలో గట్టిగా పట్టుకొనవలను. రెండవది పట్టుదలతో ప్రార్థన చేయవలను. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు, పట్టుదలతో ప్రార్థన చేయుడి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలాగే ఎఫెసీ 6:20లో మాట్లాడుతున్నారు, పట్టుదలతో దేవుని స్తుతిస్తూ ఆయన్ను ప్రకటించుడి. సువార్త ప్రకటించాలి, పట్టుదలతో సువార్తను ప్రకటించాలి. ఈ 3 కార్యములు చేసినట్లయితే మనము బ్రతికిదాం. అంతేకాకుండా నాలుగవది ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించవలను. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మనము బ్రతుకుదాము. ఈ దీర్ఘాయుష్ మనకి అనుగ్రహించబడును. కాబట్టి మనం చేయవలసిన పనులు ఏమనగా, మొట్టమొదట మన హృదయంలో ఆయన మాటలను పట్టుకొనవలను, గట్టిగా పట్టుకొనవలను. రెండవది ఆయనకి గట్టిగా ప్రార్థన చేయవలను, పట్టుదలతో ప్రార్థన చేయవలను, పట్టుదలతో ప్రార్థన చేయవలను. మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటించవలను. ఈ 3 కార్యములు చేసినట్లయితే మనము దేవుని యొక్క దీవెనలు ఈ సంవత్సరంలో మనకి ఉంటాయి. ఈరోజు ఈ సంవత్సరము నీ మాటలు పట్టుదలతో పట్టుకొని ఉన్నట్లయితే, పట్టుదలతో ప్రార్థించి పట్టుదలతో నీ హృదయంలో యేసయ్య మాటలు భద్రపరుచుకున్నట్లయితే ఆయన నిన్ను ఈ నూతన సంవత్సరము దీవిస్తారు. నూతన సంవత్సరం దీవెనలు మన హృదయంలో దేవుడు నింపుతారు. దాదాపు 3 గట్టిగా పట్టుకోవాలండి. ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన వాక్యాన్ని హృదయంలో గట్టిగా పట్టుకొనవలను. తర్వాత ఆయనను పట్టుదలతో ప్రార్థించాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని పొందుకోవాలి అంటే దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థించాలి. ఈ లోకంలో ఎవరి మాట విన్నా వినకపోయినా పర్వాలేదండి, దేవుని మాట మాత్రం వినాలండి. దేవుని మాట విన్నట్లయితే మనకి దీర్ఘాయుష్ను ఆయన అనుగ్రహిస్తారు. మనం ఏం అడిగితే అది యేసయ్య మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని ఈ జీవితకాలం అంతా ఈ సంతోషము సమృద్ధి కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో గట్టిగా పట్టుకొనవలను. తర్వాత పట్టుదలతో ప్రార్థన చేయవలను. ఆ తర్వాత పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించడంలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మీ జీవితకాలం అంతా సంతోషము సమృద్ధి కలిగి ఉంటారండి. మీరందరూ జీవితకాలం అంతా సంతోషము సమృద్ధి కలిగి జీవించాలని ఆశతో కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడినారు ప్రభా. నా హృదయంను నీ వాక్యమును గట్టిగా పట్టుకొనమని చెప్పుచున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరూ ప్రభా మీ వాక్యమును వారి హృదయంలో గట్టిగా పట్టుకున్నట్లు మీరు
వారిని ఏర్పాటు చేసుకునండి ప్రభువా. అలాగే నాయన పట్టుదలతో ప్రార్థించే మనసును కలుగచేయండి ప్రభువా. అయా నీ సువార్త ప్రకటించడంలో కూడా పట్టుదల కలిగి ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇంకను ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన దీవెనలు ప్రభువా దీర్ఘాయుష్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.